హలో ఫ్రెండ్స్, లాస్ట్ 3 డేస్‌గా నేను మన యూట్యూబ్ కమ్యూనిటీ సెక్షన్‌లో చెప్తూ వచ్చిన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ ఈరోజే ఉడిమిలో లైవ్ అయ్యిందండి. మరి ఈ కోర్స్‌లో ఏం చెప్పాను, ఏ టాపిక్స్ కవర్ చేశానో చూసేయండి. 5 crores అమౌంట్ ని కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 13 లో గెలుచుకున్న సుశీల్ కుమార్ అనే బీహార్ చెందిన వ్యక్తి ఆ తర్వాత అతను ఆ మనీతో ఏం చేస్తాడో తెలుసా అండి? అతను ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఆ మనీని డిఫరెంట్ బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో సంపాదించిన దానిలో ఎక్కువ మనీని ఇలానే పోగొట్టుకున్నారు. అక్కడతో అయిపోలేదండి. అతను ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 50,000 రూపీస్ అలా ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళకి అవసరం ఉందో లేదో కూడా కనీసం తెలుసుకోకుండానే డొనేట్ కూడా చేసేవాడిని అని స్వయంగా సుశీల్ కుమార్ గారే ఫేస్బుక్ లో తన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ధైర్యంగా పంచుకున్నారండి. అంతేకాకుండా ఉన్న పలంగా ఒకేసారి 5 crore రూపీస్ రావడంతో ఆయన వాళ్ళు కాని వాళ్ళు చుట్టూ చేరి చాలా మంది అతని మంచితనాన్ని వాడుకొని ఆ మనీని మిస్యూజ్ కూడా చేశారు. అలాగే చాలా సాకులు చెప్పి మోసం కూడా చేశారని చెప్పుకొచ్చారు. పోనీ అంతట్లో అయిపోయిందా? అతని ఫ్రెండ్స్ కూడా సెల్ఫిష్ అవడంతో అతన్ని స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వాటికి బానిసం చేసి అతని తెలివితేటలతో గెలిచిన 5 crores మనీ మొత్తాన్ని కూడా చాలా తక్కువ టైంలోనే కోల్పోయారండి సుశీల్ కుమార్ గారు. అలా ఉన్నదంతా మిస్యూజ్ చేసి పోగొట్టుకున్నాక ఒక్కనొక స్టేజ్ లో 2 ఆవుల్ని కొనుక్కొని పాలు అమ్ముతూ లైఫ్ ని లీడ్ చేశారండి ఈయన. ఇప్పుడు అవన్నీ మానేసి మళ్ళీ టీచర్ గానే సెటిల్ అయ్యారు. రిచ్ గా శుభ్రంగా కార్లో తిరగాల్సిన వ్యక్తి మళ్ళీ పూర్ లైఫ్ లోకి వెళ్ళిపోయారండి. చాలా మంది ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ లో 1 కోటి రూపాయల మనీ ఉన్న లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. అలాంటిది 5 crores మనీ ఉన్నా సరే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోతే ఉపయోగం లేదని చెప్పడానికి ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చాలండి. మరి మనలో ఎంత మందికి మనీని ప్రాపర్ గా డీల్ చేయడం తెలుసు అని మనల్ని మనమే ఒక్కసారైనా సరే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీరు డిగ్రీ చదివినా, ఇంజనీరింగ్ చేసినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, మీరు ఏది చదివినా లేదంటే అసలు ఏది చదువుకోకపోయినా, మీరు డెలివరీ బాయ్ అయినా, డ్రైవర్ అయినా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, టీచర్ అయినా, మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఖాళీగానే ఉన్నా మీకు మనీని ఎలా మేనేజ్ చేయాలో ఎవరు చెప్పరండి. ఇదే నిజం. మనీ దీన్ని ప్రతి ఒక్కరూ ఎక్కువ తక్కువ ఎర్న్ చేస్తారండి. కాకపోతే దాన్ని ప్రాపర్ గా డీల్ చేయడం మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అందుకే అందరూ రిచ్ కాలేకపోతున్నారు. హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ శ్రావణ్ కుమార్ రూబీ. నేను క్వాలిఫైడ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. అదేనండి, మీరు సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సెస్ కోసం వినే ఉంటారు కదా. నేను అందులో సిఎంఏ క్వాలిఫైడ్ అండి. అలానే ఆల్ ఇండియా ర్యాంకర్ ని కూడా. అంతేకాదు నేను సిఎంఏ ప్రొఫెషనల్ మెంబర్ ని కూడా. నాకు డిఫరెంట్ ప్రైవేట్ సెక్టర్స్ అలానే గవర్నమెంట్ సెక్టర్స్ లో 12+ years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను డిగ్రీ నుంచి చదివింది, ఈ రోజు వరకు చేస్తుంది అంతా కూడా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండి. అదేనండి మనీ మేనేజ్మెంట్ కోసమే. కాబట్టి ఈ కోర్స్ ని నేను మీకు ప్రెజెంట్ చేయడానికి నేను ప్రొఫెషనల్లీ ఎలిజిబుల్ అని నేను గట్టిగా నమ్ముతున్నానండి. మరి మీరు ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలి? మనలో చాలా మందికి చాలా మనీ విషయాలు ఒక ఏజ్ వస్తే గానీ ఎలా డీల్ చేయాలో తెలియదండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మనతో అన్ని విషయాలు చెప్పలేరు. పెద్దయితే వాడే తెలుసుకుంటాడనో లేదంటే తనే తెలుసుకుంటుందనో అనుకోవచ్చు. కాబట్టి అలాంటి మనీ మ్యాటర్స్ ని ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోకపోతే మాత్రం మీ మనీ మీకు తెలియకుండానే వేలల్లో కాదండి లక్షల్లో కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇంకా అలాగే మీ ఫైనాన్షియల్ లైఫ్ ని అన్డిసిప్లిన్డ్ గా కంటిన్యూ చేస్తే మాత్రం జీవితాంతం అప్పులు చేస్తూ బతికేస్తారండి. అది కాదంటే ఆల్రెడీ కొన్న ఆస్తులకి ఈఎంఐలు కడుతూ బతికేస్తారు. కాబట్టి ఈ కోర్స్ ద్వారా మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మనీ రిలేటెడ్ ఇష్యూస్ ని చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలా మరీ ఎక్కువ టెక్నికల్ జాగ్రన్స్ ని యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా కొన్ని మంత్స్ పాటు ఒక తపస్సులో కూర్చొని మరీ డిజైన్ చేసిన కోర్స్ అండి ఇది. అలా నేను ఈ కోర్సులో చెప్పే చాలా విషయాలు మనకెందుకు, కాలేజ్ లో ఒక సెమినార్ లాంటి పెట్టి ఎవరైనా ఎందుకు చెప్పలేదు అని నేను చాలా సార్లు బాధపడ్డానండి. అలానే నాకు పాతికేళ్ళు వచ్చేంత వరకు కూడా బడ్జెట్ ని నెగ్లెక్ట్ చేశాను గానీ ఒక్కసారి బడ్జెట్ ని ప్రిపేర్ చేసి ప్రాపర్ ప్రొసీజర్స్ తో ఫాలో అవడం వల్ల ఎంత యూజ్ అనేది నేను ప్రాక్టికల్ గా ఫాలో అయితే గానీ నాకు అర్థం కాలేదండి. ఏముందిలే ప్రతి ఖర్చు రాయాలా ఏంటి అని చాలా సార్లు అనుకునేవాడిని. కానీ దాన్ని నేను కొన్ని ఇయర్స్ పాటు కొన్ని టెక్నిక్స్ తో మెయింటైన్ చేస్తే గానీ తెలియలేదు దాని గొప్పతనం ఏంటో అని. కాబట్టి అవన్నీ కూడా మనం ఈ కోర్స్ లో డిస్కస్ చేద్దామండి. అంతేకాకుండా ఇంకా చాలా విషయాల గురించి ఈ కోర్స్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలా మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మనీ కోసం ఆలోచించే విధానం గానీ మనీని స్పెండ్ చేసే ప్రాసెస్ కానీ కంప్లీట్ గా బెటర్ అవుతుంది అని నాకు గట్టి నమ్మకం అండి. ఈ కోర్స్ ని నేను ఏజ్ తో సంబంధం లేకుండా ఏ ఏజ్ లో మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసినా గానీ మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరి కోసం డిజైన్ చేసిన కోర్స్ అండి ఇది.
అలాగే ఎవరైతే ఫైనాన్షియల్ గా బెటర్ పొజిషన్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలా ఈ కోర్స్ ని పర్సనల్ ఫైనాన్స్ లో బిగినర్స్ అలానే ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నామండి. అలా ఈ కోర్స్ లో వీళ్ళని ఎక్కువ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో మరీ ఎక్కువ టెక్నికల్ గా కాకుండా రెడీ చేశానండి. ఎందుకు అంటే నేను మరీ టెక్నికల్ గా చెప్తే 100లో 2-3 బాగా అర్థం అవుతుందండి. కానీ 100 మందికి అర్థం కావాలి అంటే దాన్ని వీలైనంత సింపుల్ గా చెప్పడం కోసం మాత్రమే అలా డిజైన్ చేసాం అన్నమాట. దానికోసమే కొన్ని సరదా విషయాలు అలానే కొన్ని సీరియస్ విషయాలు అన్ని కూడా కవర్ చేసామండి. కొన్ని టాపిక్స్ లో అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ని 20s ఏజ్ లో వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలా ప్రొవైడ్ చేసామండి. కాబట్టి ఈ కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీరే 10 మందికి పర్సనల్ ఫైనాన్స్ కోసం చెప్పే స్థాయికి వస్తారు అని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలుగుతానండి. మరి ఈ కోర్స్ లో ఏం నేర్చుకుంటారు అంటే ఇంతకు ముందు చెప్పినట్టు మీకు బడ్జెట్ ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం కొన్ని టెక్నిక్స్, థంబ్ రూల్స్ ఎలా యూజ్ చేస్తే మీకు మంత్ ఎండ్ లో కూడా మనీ కోసం తడుముకోకుండా ఎలా ప్లాన్ చేసి సేవ్ చేసుకోవచ్చో ఈ కోర్స్ లో చూస్తారండి. అలాగే మంత్లీ ఈఎంఐస్ మీకు చిరాకు తెప్పిస్తున్నా, స్ట్రెస్ లేకుండా డెట్ మేనేజ్మెంట్ లో మాస్టర్ అవ్వాలన్నా, మీ డెట్స్ ని ఫాస్ట్ గా ఎలా క్లియర్ చేయాలో, ఎలాంటి టెక్నిక్స్ అయితే బటరో పవర్ ప్యాక్డ్ అనాలిసిస్ తో చెప్పానండి. అలానే మీ డెట్స్ క్రెడిట్ స్కోర్ పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అలానే టర్మ్ ఇన్సూరెన్స్ లు, హెల్త్ ఇన్సూరెన్స్ లు మనకు అవసరమా లాంటి ఇంకా మరెన్నో టాపిక్స్ ని మీతో డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నానండి. కాబట్టి అలా ఈ కోర్స్ చూసి మీరు లక్షల్లో మనీని సేవ్ చేసే విధంగా డిజైన్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఎంత లేదన్నా ఈ కోర్స్ మీ ప్రొడక్టివ్ లైఫ్ టైమ్ లో అట్లీస్ట్ ఒక 30 to 40 years పాటు మీకు తెలియకుండానే మీకు హెల్ప్ చేస్తుంది. దానికోసం మేము ఈ కోర్స్ కి మీ నుంచి కొంత అమౌంట్ ని చార్జ్ చేస్తున్నామండి. అది కూడా జస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఏనండి. అది కూడా మేము పెట్టిన టైం అండ్ ఎఫర్ట్స్ కోసం చార్జ్ చేస్తున్న ఫీజు మాత్రమే. అలా మీరు మీ లైఫ్ లో ఎప్పుడు కావాలన్నా, ఎన్నిసార్లు కావాలన్నా ఈ కోర్స్ ని మీరు చూడొచ్చు. కాబట్టి ఈ కోర్స్ కి మీరు పే చేసింది ఒక నెలకో ఒక రోజుకో కాదండి, లైఫ్ టైం కండి. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి 30 to 40 years ప్రొడక్టివ్ లైఫ్ కి మెయిన్ చార్జ్ చేస్తున్న థౌజండ్స్ ఆఫ్ మనీ పర్ ఇయర్ కి ఎంతో మీరే క్యాల్కులేట్ చేసి చూసుకోండి. కాబట్టి మేము ఛార్జ్ చేస్తుంది జస్ట్ నామినల్ అమౌంట్ అని అనడానికి కూడా లేదండి, వెరీ నామినల్ అమౌంట్. అలానే ఈ కోర్సులో ఇంకా చాలా టాపిక్స్ రాబోతున్నాయండి. టోటల్ 10 చాప్టర్స్ ని ఇనిషియల్ గా ప్లాన్ చేసాం. కాబట్టి ఎప్పుడైనా టాపిక్ అప్డేట్ ఉన్నప్పుడు నేను మన యూట్యూబ్ కమ్యూనిటీ సెక్షన్ లో దాని అప్డేట్ ని మీకు ప్రొవైడ్ చేస్తానండి. అలా ఈ కోర్స్ ఎవర్ గ్రీన్ గా రెగ్యులర్ ఇంటర్వల్స్ లో మీ పాజిటివ్ రెస్పాన్స్ బట్టి అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇంకోసారి మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండానే. అలానే నా నుంచి ఒక చిన్న డిస్క్లైమర్ అండి, మీరు ఈ కోర్స్ లో ఏ చాప్టర్ చూసినా సరే 1 to 10 ఆర్డర్ లోనే చూడండి. ఇది నా వైపు నుంచి స్ట్రాంగ్ రిక్వెస్ట్ అండి. అంతేగాని తెలిసిన టాపిక్ కి అని జిగ్ జాగ్ గా టాపిక్ అట్రాక్టివ్ గా ఉంది అని అస్సలు క్లిక్ చేసి చూడొద్దండి. అలా చూస్తే నేను డిజైన్ చేసిన ప్యాటర్న్ మీకు ప్రాపర్ గా ఇంజెక్ట్ అవ్వదండి. నేను ఈ కోర్స్ లో ప్రతి చాప్టర్ లో ఈచ్ టాపిక్ ని కూడా చాలా సీక్వెన్స్ గా, స్ట్రక్చర్డ్ గా, అంతకన్నా ఎక్కువ మనీ పైన గౌరవంతో, అలానే ఎక్కువ మంది మనీ కోసం కరెక్ట్ గా నేర్చుకోవాలి అని ఒకే ఒక థాట్ తో, చాలా ఎఫర్ట్స్ తో, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో రెడీ చేసామండి. కాబట్టి ఆ సీక్వెన్స్ లో చూస్తేనే ఈ కోర్స్ కంటెంట్ ప్రాపర్ గా మీరు అర్థం చేసుకోవడానికి వీలవుతుందండి. దేవ్ రామ్సే గారు అన్నట్టు పర్సనల్ ఫైనాన్స్ అంటే 20% మాత్రమే మన బుర్రలో ఉండే నాలెడ్జ్ అండి, 80% మన బిహేవియర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అని. కాబట్టి మీ నాలెడ్జ్ ని బిహేవియర్ తో మిక్స్ చేసి డబ్బుతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మీరు కూడా డబ్బుతో రాజులా ఎదగడానికి లెట్స్ గెట్ స్టార్టెడ్. అదండి మన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ కోసం. ఈ కోర్స్ ని పర్చేస్ చేయడం కోసం డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్స్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బై నౌ పైన క్లిక్ చేసి కూపన్ కోడ్ ని అప్లై చేసి పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా ఒక పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేసి పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.